కార్యకర్తల తాలూకా, ఎందుకంటే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత 10 సంవత్సరాల పాటు ప్రజల్లో పోరాటం చేసి అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొని 10 సంవత్సరాల్లో పార్టీని ఈ స్థాయికి తీసుకుని వచ్చి 2019లో ఒక గొప్ప మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి దానికి కారకులైనటువంటి వారు, పునాదులైనటువంటి వారు. డెఫినెట్గా ఆ కార్యకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ రకంగా పార్టీకి పునాదులుగా ఉన్నటువంటి వారిని, మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. తద్వారా అర్థం చేసుకుంటారనేటువంటి ఆలోచన పార్టీ నాయకత్వానికి మాకు ఉండేది. కానీ దాన్ని డెఫినెట్గా వారు అనుకున్నటువంటి దానికి రీచ్ అవ్వలేకపోయాం అనేటువంటిది కూడా బలంగా నేను నమ్ముతా ఉన్నా. సో దాన్ని ఏ రకంగా ఓవర్కమ్ చేయాలనేటువంటి దాంట్లో కూడా పార్టీ పూర్తి స్థాయిలో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి కూర్చొని ఏ రకంగా దాన్ని ఓవర్కమ్ చేయాలనేటువంటి ప్రయత్నం కూడా పూర్తి స్థాయిలో చేస్తాం. సో ఇవన్నీ ఒక ఎత్తున జరుగుతూ ఉంటాయి. ఇదంతా రాబోయేటువంటి కాలంలో తీసుకునేటువంటి ఆలోచనలు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా నేను ప్రాతినిధ్యం వహించినటువంటి అనకాపల్లి నియోజకవర్గం, లేదా మొన్న నేను పోటీ చేసినటువంటి గాజువాక నియోజకవర్గంలో నా మీద పోటీ చేసినటువంటి అభ్యర్థి పెద్దలు పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిచినటువంటి సందర్భంలో వారు కూడా పూర్తి స్థాయిగా అన్ని రకాలుగా ఒక ఆయన మీద పోటీ చేసినటువంటి ప్రత్యర్థిగా గాజువాక ప్రాంత అభివృద్ధికి కావాల్సినటువంటి పూర్తి సహకారాన్ని అందిస్తాం. ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా డెఫినెట్గా నిలబడతాం. అవసరమైనటువంటి ప్రతి చోట ఆ ప్రాంత అభివృద్ధికి కావాల్సినటువంటి సహకారాన్ని అందిస్తాం. ఏ రకమైనటువంటి ప్రజలకి అనుగుణంగా, ప్రజలకి అవసరాలకు అనుగుణంగా తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి స్వాగతిస్తాం. ఆ ప్రాంత అభివృద్ధికి కావాల్సినటువంటి ప్రతి విషయంలో పూర్తి స్థాయిలో సహకారాన్ని అందిస్తాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కానీ ప్రజా అవసరాలు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితుల్లో మాత్రం ప్రధానంగా పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో మా మీద ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా ప్రజల పక్షాన నిలబడి చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. డెఫినెట్గా విశాఖపట్నానికి సంబంధించి చాలా సందర్భాల్లో గతంలో కూడా కొంతమంది మాట్లాడినప్పుడు విశాఖపట్నాన్ని మీరు క్యాపిటల్ అని చెప్పారు అనేటువంటి విషయాన్ని అడిగారు. దాన్ని రెఫరెండంగా మీరు తీసుకుంటారా అని చెప్పి లాస్ట్ టైం నేను పత్రికా సమావేశంలో మాట్లాడినప్పుడు కూడా కొంతమంది అడిగారు. డెఫినెట్గా ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని, ఆ రోజు మేము ప్రభుత్వంగా తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి ఎన్నికలు అనేటువంటి రెఫరెండం ఫలితాలు వచ్చాయి కాబట్టి డెఫినెట్గా దాన్ని అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ విశాఖపట్నం సంబంధించి, విశాఖపట్నం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నగరాల్లో ప్రధానమైనటువంటి నగరం విశాఖపట్నం నగరం. రేపు భవిష్యత్తు ఇవ్వగలిగినటువంటిది కూడా విశాఖపట్నం నగరం మాత్రమే. సో ఈ విషయంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. సరే, డెఫినెట్గా అమరావతి ప్రాంతంలో వారు భూములు సేకరించారు. గతంలో దాన్ని రాజధానిగా చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. 5 సంవత్సరాలు వారి ప్రభుత్వం ఉన్నంతకాలం దాన్ని ఇచ్చేశారు. డెఫినెట్గా ఆలోచన వారికి ఉండొచ్చు, దాన్ని కొనసాగించాలనేటువంటి కార్యక్రమం చేస్తారు. కానీ విశాఖపట్నానికి సంబంధించి వారు ఆలోచన చేసి నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. ఒక ఆల్టర్నేట్ నగరంగా అమరావతిని అభివృద్ధి చేయాలని చెప్పి మేము ఆలోచన చేసాం. వారు మరింతగా ఎక్కువ ఆలోచన దాని మీద దృష్టి పెడతారు. అందులో వేరే సెకండ్ థాట్ లేదు. కానీ ఈ విషయంలో మాత్రం వారు ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. విశాఖపట్నం నగరానికి ఉన్నటువంటి స్ట్రెంగ్స్, విశాఖపట్నం నగరానికి ఉన్నటువంటి అవకాశాలు, మొన్న గతంలో నూతనంగా ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు భరత్ గారు కూడా వారు మాటల్లో చెప్పడం మనందరం కూడా చూసాం. సో ఇవన్నీ కూడా వారు ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. వీటన్నిటికన్నా మించి మేము ప్రారంభించినటువంటి ఏవైతే
కొన్ని ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు, ముఖ్యంగా నేను పరిశ్రమల శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పునాదులు వేసినటువంటి రామాయపట్నం పోర్టు కానీ, లేదా మచిలీపట్నం పోర్టు బందర్ పోర్టు కానీ, లేదా మూలపేట పోర్టు కానీ, రామాయపట్నం పోర్టు ఇప్పటికే పూర్తి చేసుకొని 190% పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మచిలీపట్నం పోర్టు పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి. మూలపేట శ్రీకాకుళంలో నిర్మిస్తున్నటువంటి పోర్టు కూడా పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆ రన్వే పనులతో పాటు టెర్మినల్ బిల్డింగ్ పనులు ఇప్పటికే దాదాపు 30-40% పూర్తయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రాంత రాష్ట్ర ప్రజలకి త్వరితగతిన అందుబాటులో తీసుకుని వచ్చి ఉపయోగపడేటువంటి దిశగా కొత్త ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి పూర్తి స్థాయిలో ఆశిస్తూ నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి హృదయపూర్వకంగా వారికి అభినందనలు, శుభాకాంక్షలు. నూతనంగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులకి, పార్లమెంట్ సభ్యులకి వారికి కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ, గత 5 సంవత్సరాలు పనిచేసేటువంటి దానికి అవకాశం కల్పించినటువంటి ప్రజలకు, రానున్నటువంటి కాలంలో ప్రజల పక్షాన పోరాటం చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. నేను క్లారిటీగా ఇప్పుడు మాట్లాడినటువంటి మాటల్లో చెప్పడం జరిగింది. ప్రభుత్వం వారు మొదటి నుంచి ప్రతిపక్షంగా ఉన్నటువంటి సందర్భాల్లో వారి స్టాండ్ వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, డెఫినెట్గా వారి స్టాండ్ అమరావతిని మా 3 రాజధానుల్లో అనేటువంటి మా విధానంలో అమరావతి కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇట్. సో అమరావతిని కాదన్నటువంటి పరిస్థితులు ఏ రోజు లేదు మాకు. అమరావతితో పాటు విశాఖపట్నం అండ్ కర్నూలు అనేటువంటి మాట చెప్పాం తప్ప అమరావతి వద్దు, విశాఖపట్నం ఒకటే అనేటువంటి మాట ఏ రోజు మేము చెప్పలేదు. సో ఇప్పుడు కూడా నేను దాని మీదే పునరాలోచించమని చెప్పి వారిని కోరుతా ఉన్నా. గుండెల మీద చేసుకొని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరినన్నా ఇక్కడ ఉన్న